హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. మలైకుట్టర్ వాలీబాల్ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి ఒక యోధుడికి సంబంధించిన ఫిలిం. ఇది మేకింగ్ చాలా బాగుంటది, బట్ కాకపోతే చాలా అంటే చాలా స్లోగా ఉంటది. అండ్ ఫస్ట్ 40 minutes 1 hour వరకు మనకి కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళలో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడైతే మనకి 1 hour తర్వాత నుంచి కొంచెం మెయిన్ ప్లాట్ లోకి వెళ్తుంటది. బట్ 1 hour తర్వాత నుంచి కూడా మనం పెద్ద కనెక్టింగ్ అని అనిపించదు. కథలో పాయింట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు ఏదో ఒక ఎమోషన్ తో స్టార్ట్ చేస్తే బాగుండేది ఫైట్ సీక్వెన్సెస్. బట్ నార్మల్ చిన్న చిన్న ఒక లాజిక్స్ పెట్టేసి అక్కడ నుంచి ఫైట్స్ అనేది స్టార్ట్ చేశారు. అది మనకు పెద్ద కనెక్షన్ అనిపించక బోర్ అనేది చాలా ఫీల్ అవుతాను. అండ్ మీరు పక్కా చెప్పాలి అంటే ఇది నైట్ టైం లో చూస్తే మాత్రం మీరు హ్యాపీగా పడుకోవచ్చు అనమాట. ఈ ఫిలిం 40 minutes లో మీరు డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు. అంత బాగుంటది ఈ ఫిలిం. ఒకవేళ మీకు నిద్ర పట్టకుంటే మాత్రం ఈ ఫిలిం ఖచ్చితంగా చూడండి, హ్యాపీగా పడుకోవచ్చు అనమాట. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తారంటే మీ ఇష్టం. ఇలాంటి మూవీస్ కి చాలా వరకు ఎమోషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలండి. ఏదో ఒక టైప్ ఆఫ్ అంటే చిన్న పాప తరపునో లేకపోతే మదర్ సెంటిమెంట్ తరపునో లేదంటే ఇంకేదన్నా బ్రదర్ తరపునో ఏదైనా ఒక ఎమోషన్ అనేది క్యారీ అవుతూ ట్రావెల్ అవుతూ వెళ్తే చాలా బాగుంటది. సో అట్లా తీసుకెళ్తే చాలా బాగుండేది. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. బట్ ఎక్కడ కూడా మనకు కనెక్షన్ అనేది ఫీల్ లేదు. బట్ ఇతను రాజ్యాలని జయించి యోధుడు కాబట్టి ఇక్కడ జరుగుతున్న కొన్ని కారణాల వలన తీసుకోవాల్సింది పాయింట్. సో అలా కూడా లేదన్నమాట. సో నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.